మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వాస్తవానికి గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమవుతున్నాయంటేనే యువతలో ఒక జోష్ ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొని చాలా అంటే భక్తిభావం పెంపొందడంతో పాటు మరోవైపు స్నేహభావాన్ని కూడా వీళ్ళంతా పెంపొందించుకుంటారు. అయితే నల్గొండ పట్టణంలో ముఖ్యంగా నల్గొండ మున్సిపాలిటీలో అతిపెద్ద విగ్రహాన్ని నల్గొండ ఫ్లైఓవర్ యూత్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు నల్గొండ పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో దాదాపు పెద్ద విగ్రహం అంటే ఇది నాగ గణపతిగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. దాదాపు 27 ఫీట్ల ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి గత 3 రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వేడుకలతో పాటు ఇక్కడున్న ప్రతిరోజు ఉదయం ప్రత్యేక పూజలు జరపడంతో పాటు నైవేద్యాలు సమర్పించడం, ప్రత్యేక అలంకరణలు, అదేవిధంగా సాయంత్రం నృత్యాలు ఇలాంటివి చేస్తూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ ఇక్కడ కొంత భక్తిభావాన్ని పెంపొందించే విధంగా అయితే ఇక్కడున్న యువత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు ఇందుకు సంబంధించి మనం పోలీస్ శాఖ కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖ ప్రత్యేక ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని మనం చూడవచ్చు. నల్గొండ జిల్లాలో ప్రతి విగ్రహం కూడా మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ప్రతి విగ్రహానికి ఇలా ఆన్లైన్లో వీళ్ళు మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ విగ్రహానికి ఒక నెంబర్ ఇస్తారు. దీనికి జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు పోలీసులు. అయితే ఎక్కడ కూడా మొత్తం టౌన్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడ నుంచి రూట్ మ్యాప్ అదంతా కూడా పోలీసులు వీరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అధికారులు మొత్తం కూడా అక్కడ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు దాదాపు ఇప్పుడు చతుర్థి వేడుకలు ప్రారంభమై 3 రోజులే అవుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులంతా ఎక్కడైతే విగ్రహాలను నిమజ్జనం చేస్తారో నల్గొండ పట్టణంలో దగ్గరగా అందరికీ దగ్గరగా ఉన్న బతుకమ్మ కుంట కావచ్చు, ఇక్కడున్న ఇతరత్ర చెరువులు 14 మైళ్ళు కావచ్చు, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంటలు కూడా వాటన్నిటిని సిద్ధం చేస్తున్న పరిస్థితి అవుతుంది. వాటన్నిటిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఎస్పీ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడక్కడ ఉన్న అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అతిపెద్ద విగ్రహం దగ్గర ఉన్నాం. ఇది నాగ గణపతిగా నామకరణం చేసి ఇక్కడున్న అయ్యగారు ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఇలా కార్యక్రమాలు చేస్తున్నారు, చివరి వరకు ఇక్కడున్న స్పెషాలిటీస్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏంటి ఈ విగ్రహం ఇక్కడ అంటే ప్రతిసారి నల్గొండ పట్టణానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈసారి ఫ్లైఓవర్ యూత్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనామపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణః బ్రహ్మణస్పతః ఆనశృణవన్నోదిభిస్సిద్ధసాదనం శ్రీమన్మహాలక్ష్మీ గణపతయే నమః. ఈ యొక్క మహాగణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన నల్గొండ పట్టణంలోని ఫ్లైఓవర్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్లైఓవర్ డౌన్ లో అతిపెద్ద భారీ నాగ గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్గొండ పట్టణంలోనే అతిపెద్ద భారీ విగ్రహంగా స్వామివారు పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. ఈ యొక్క నల్గొండ పట్టణంలోని భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో రోజు కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క ఫ్లైఓవర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క భారీ వినాయకుడికి గత 9 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అతిపెద్ద భారీ వినాయకుడు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఆ యొక్క భారీ వినాయకుడికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా అత్యంత అద్భుతంగా అలంకరణ కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని విషయాలు కూడా సహకరిస్తున్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ యొక్క ఫ్లైఓవర్ యూత్ అందరికి కూడా ఎల్లప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారికి విశిష్ట పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒకరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, ఒకరోజు దంపతుల పూజా కార్యక్రమాలు, ఒకరోజు పిల్లలచే భరతనాట్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, అలాగే ఒకరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. ఇలా నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసి అత్యంత అద్భుతంగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. జయ బలో గణేష్ మహారాజుకి జై. రైట్, ఇలా నిజంగా కూడా మొదటి రోజు నుంచి విగ్రహం ప్రతిష్ఠించిన సమయం నుంచి దాదాపు ఈరోజు అదేవిధంగా రేపు 9 రోజులు పూర్తయ్యేంత వరకు కూడా కమిటీ సభ్యులు ఇక్కడే కాదు నల్గొండ పట్టణ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గల్లీలో విగ్రహాలు పెట్టడం, అదేవిధంగా గల్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు, మహిళలను ఆకర్షించే విధంగా చాలా డిఫరెంట్గా వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చాలా అద్భుతమైన విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా నల్గొండ పట్టణానికి సంబంధించి ఇక్కడ అధికారులు ఆ యొక్క చెరువులను, కుంటలను పరిశీలిస్తున్నారు. అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు రెవెన్యూ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, మొత్తం ఈ వేడుకలను అంతా ప్రశాంత వాతావరణంలో జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.